పెద్దలు యూత్ కావాలి, ఆ మతం పెరగాలనేది ఒక వర్డ్ వాడింది సార్. నేనేమంటున్నంటే ఓకే, ఆ మతం పెరిగితే సంతోషం, ఏ మతం పెరిగితే ఆ మతం సంతోషం, కానీ దానివల్ల ఇలాంటి సంఘటన ప్రవీణ్ గారి సంఘటన జరిగినప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలయ్యే అవకాశం ఉంది కదా, అది ఎంత నష్టం జరుగుతుంది దాని గురించి కూడా పెద్దలు ఆలోచించాలనేది నా ఈ విద్వేషాల అనేక మతం పెరగలేయండి, కానీ ఇంకొక మతం కొట్లాడుకుంటే సొసైటీ కానీ దేశం కానీ లాస్ అవుతుంది. టోటల్ గా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద వస్తాయి. సపోజ్ ఒక యువకుడు 20 ఏళ్ళ యువకుడు నేను అంటున్నా, నేను ఆయన మతంగా అడ్జేస్తున్నా, సరే నా మతం పెరగవచ్చు, కానీ రేపు ఏదైనా జరిగితే ఇతను క్రిస్టియను హిందూ వాళ్ళు గొడవపడతారు, ముస్లిం గొడవపడతారు, అతనికి ఏమన్నా అయితే షఫీ గారు మాట్లాడారు, ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు భార్య ఉంటది, తండ్రి ఉంటాడు, తల్లి ఉంటది, బిడ్డ ఉంటదని వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు కదా. ఇలాంటి ఫ్యామిలీలు ఎన్ని రోడ్డు మీదకి వస్తాయి, దాన్ని ఆలోచించాలి పెద్దలు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత అసలు ముందు ఆ ఇష్యూ మీద దాన్ని మతాలకి ఆపాదించినటువంటి వ్యక్తులు కొంతమంది రాజకీయ ప్రముఖులు, కొన్ని రాజకీయ పార్టీలలో అధికార ప్రతినిధులుగా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మాట్లాడిన మాటలు కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. చెప్పదలుచుకోవట్లేదు, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సార్, ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలకి నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే సార్, ప్రపంచంలో అనేక దేశాలు శవాల దెబ్బలుగా మారిపోయాయి సార్, కేవలం మతం అనే పిచ్చి వల్లనే. ఈ మతం మనకొద్దు, మానవత్వమే మనకు ముద్దు, ఎందుకంటే మానవత్వమే. కాబట్టి ఈ మత బోధకులు నేను రెచ్చగొడతారే తప్ప రేపు నీకు ఆ సమస్యల్లో వచ్చి నిలబడరు, ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప మతాన్ని వదిలేద్దాం. రోడ్డును పడినప్పుడు ఏ మత బోధకుడు వచ్చి కూడా ఆ కుటుంబాన్ని సంరక్షణ బాధ్యత. ఈ రోజు భారతదేశం కూడా అటే అడుగులేస్తుంది, శవాల దెబ్బలుగా మారిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దాదాపు 50 కన్నా ఎక్కువ దేశాలు నాశనం అయిపోయాయి సార్ ప్రపంచంలో. ఈ రోజు భారతదేశం ఏంటంటే మత విద్వేషాలు. ఒక 30 సంవత్సరాల ముందు భారతదేశం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? ఎటు చూసినా కానీ ఒక మనిషిని చూస్తే భారతీయుడిని చూడట్లేదు, నీ మతం ఏంటి, నీ కులం ఏంటి, ఈ భావాలు రెచ్చగొట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను 2 చేతులు జోడించి చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఒక మనిషిని చూస్తే మనిషిగా చూడండి, భారతీయుడిగా చూడండి. మనం ఏమన్నాము, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేశాం కదా, మర్చిపోయామా? అది కేవలం నోటి మాటనా? నేను దేశాన్ని ప్రేమిస్తానంటామే, దేశం అంటే మట్ట, మనుషులు కాదా? ఈ మనుషులో నీ మతం, నీ వర్గం వాళ్ళే ఉంటారా? కాదు కదా సోదరులారా. కాబట్టి ఒక మనిషిగా మారదాము. నువ్వు కనుక ఒకరిని హింసిస్తే నిన్ను పుట్టించిన దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావా? అంటే నీ దేవుడు వేరు, ఆ మతంలో ఉన్నటువంటి దేవుడు వేరు అనుకుంటున్నావా? కాదు, అందరికీ సృష్టికర్త ఒకడే, భగవంతుడు ఒకడే. ఆయన నువ్వు సర్వేశ్వరుడు అని పిలువు, అక్షర పరబ్రహ్మ అని పిలువు, లేకపోతే భగవంతుడు అని పిలువు, లేకపోతే జీవము గల తండ్రి యెహోవా అని పిలువు, అరబీలో అల్లాని పిలుచుకో. నువ్వు ఏ భాషలో ఏ పదంతో పిలుచుకున్నా భగవంతుడు ఒకడే ఉన్నాడు. ప్రతి మానవుడిని ఆయన పుట్టించాడు. కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని హింసిస్తే దేవుడిని హింసించినట్లు, ఒక వ్యక్తికి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లు. ఇదే సర్వే జనో సుఖినో భవంతుని చెప్తున్న వైదిక ధర్మమైనా, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించు అని చెప్తున్న బైబిల్ బోధ, యేసు బోధ అయినా కానీ, నీ పొరుగువాడి కోసం నీ కోసం ఇష్టపడతావు, అదే అతని కోసం ఇష్టపడని చెప్తున్నట్టు మొహమ్మద్ ప్రవక్త ఖురాన్ బోధలైనా కానీ ఇదే బోధిస్తుంది. కాబట్టి మనిషిని మనిషిగా చూడండి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ వారి ప్రధాన అర్చకుల మీద దాడి జరిగిందంటే వెంటనే అక్కడ వెళ్ళాను, పరామర్శించాను, మాట్లాడి వచ్చాను. అక్కడ ఎప్పుడైతే ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ మీద అమ్మవారి మీద అటాక్ జరిగిందంటే వెంటనే నేను మీడియాలో వచ్చి మాట్లాడాను. ఇది నా మతం కాదని కాదు, మీలాగా అందరూ ఉండాలి కదా షఫీ గారు, మీలాగా అందరూ ముందడుగు వేయాలి కదా. ఇలా మత బోధకులు మతాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని బోధించడం మొదలు పెడితే సాధ్యమవుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలో ఉన్న వాళ్ళు కూడా మతాన్ని వెంటగేసుకుంటూ రాకుండా ప్రజల పక్షంలో నిలబడినప్పుడే సాధ్యమవుతుంది సార్. కాబట్టి 99 టీవీ ఛానల్ ప్రకారం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సోదరులారా, మనుషులు అన్న విషయం మర్చిపోవకండి. ఈరోజు సమాజంలో డాక్టర్లకు కొదవలేదు, ఇంజనీర్లకు కొదవలేదు, మానవులకే కొదవ ఉంది, మానవత్వానికి కొదవైపోయింది. దయచేసి మనిషిగా బతుకుతాము, ఇదే ధర్మము సార్, ఇదే ధర్మము, ఇంతకు మించిన ధర్మం లేదు. నువ్వు మనిషిని మనిషిగా చూడు, మతాన్ని వదిలిపెట్టు. ఎప్పటివరకు మతం ఉంటుందో, మత విద్వేషాలు, అన్నం పెట్టవు, బువ్వ పెట్టవు. ఇంతవరకు మన ముందు భూమిపాటి గారు చెప్పారు, నువ్వు అన్నం తింటున్నావు, అన్నాన్ని పండించిన వారి మతం ఏంటి, కులం ఏంటి అని మనకు తెలియదు సార్. ఈరోజు నీకు డాక్టర్ యొక్క మతం ఏంటి, కులం ఏంటి మనకు తెలియదు సార్. కాబట్టి ఈరోజు నువ్వు చదువుకున్నావంటే నీకు చదువు చెప్పిన టీచర్లు ఎవరు? హిందువులు ఉన్నారు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ ఉండొచ్చు కదా. కాబట్టి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఈ విద్వేషాలు వదిలేద్దాం. ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది యాక్సిడెంట్ అయి ఉంటే చాలా మంచిదని మళ్ళీ నా మనసు చెప్తుంది. ఒకవేళ దాని వెనక ఏదైనా కుట్రకోణం ఉంటే ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, చట్టపరంగా తీసుకోవాలి. ఒకవేళ సార్ ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే, లేదండి మాకు ప్రభుత్వం మీద అనుమానం ఉంది, ఒకవేళ అది హత్య అయినా కానీ యాక్సిడెంట్ అని చెప్తున్నారని చెప్పి కొంతమంది ఇప్పటికే వాయిస్ రేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, సోదరులారా, చట్టాన్ని గౌరవించడం పౌరులుగా మన బాధ్యత. న్యాయం జరగాలి, పూర్తి న్యాయం భూమి మీద జరిగిపోతుందని మీ విశ్వాసమా?
ఒక విశ్వాసగా మనం ఏం నమ్ముతాం? కర్మఫలం ఉందని నమ్ముతాం కదా. అవును. కర్మఫలం ఉంది కదా. మరి కర్మఫలము ఇచ్చేది పైన భగవంతుడు కదా. ఈ జడ్జిలే, ఈ ప్రభుత్వాలే పూర్తి న్యాయం చేసేటట్లయితే ఆ కర్మఫలం ఇచ్చే దేవుడు ఎందుకు? తీర్పు దినం ఎందుకు? ప్రతిఫల దినం ఎందుకు? ఉంది కదా, తీర్పు దినం ఉంది కదా, జడ్జిమెంట్ డే ఉంది కదా. ఆ విశ్వాసం లేదా? ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాము, న్యాయం జరగాలని పోరాటం చేద్దాము, అది చట్ట ప్రకారంగా చేద్దాము, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఇక్కడ క్రైస్తవ సోదరులకి నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే విధంగా చేయలేదు. చాలా శాంతియుతంగా చేశారు. ఐ అప్రిషియేట్ అండి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు సురేష్ రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేశారు. చాలా చక్కగా పనిచేస్తున్నారు, చాలా చక్కగా వారు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంకా నిజాయితీగా పనిచేసి సరైనటువంటి రిపోర్ట్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా కావాల్సింది చనిపోయిన ప్రవీణ్ పగడాల గారిని మనం తీసుకురాలేము, కానీ మానవత్వంతో మన భారతదేశాన్ని గెలిపించుకోవచ్చు. భారతదేశం మరొక శవాల దిబ్బగా మారే దేశంగా మారకుండా మనం రక్షించుకోవచ్చు. మానవత్వాన్ని బతికించుకుందాం అనే పిలుపుని 99 టీవీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను సార్. రైట్.